తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ బ్యాగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. అంటే ఒక ముఖ్యమంత్రి నివాసం దగ్గర నిజానికి చాలా శత్రు దుర్భేద్యమైనటువంటి సెక్యూరిటీ ఉండాలి, చాలా గణనీయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గరలో అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ ఏదైతే ఉందో అది కనిపించడం నిజానికి చాలా కలకలం రేపింది. జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి ఉండేటువంటి అధికారిక నివాసం ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి ఒక బ్యాగ్ వదిలి వెళ్లిపోయినట్టుగా కొంత సీసీటీవీ ఫుటేజెస్ నుంచి పోలీసులు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ బ్యాగ్ అనుమానాస్పదంగా ఉంది. దాని వెంటనే పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. వెంటనే దాని ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా సమాచారం అందించడం జరిగింది. సో తక్షణమే అక్కడికి ఇంటెలిజెన్స్ విభాగం కూడా చేరుకొని ఆ బ్యాగ్ ను అక్కడి నుంచి వేరే ప్లేస్ కు కొంచెం సమీపానికి దూరంగా ఉండేటువంటి ప్లేస్ కు తీసుకెళ్లి దాన్ని అక్కడ తనిఖీ చేస్తున్నారు. అయితే ఆ బ్యాగు ఎవరు వదిలి వెళ్లారు ఏంటి అన్నటువంటి అన్నిటిపైన కూడా, ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇట్లాంటి అనుమానాస్పదంగా ఉన్నాయంటే సెక్యూరిటీ చాలా టైట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీశారు, ఎవరు తీసుకొచ్చి పెట్టారని కూడా మొత్తానికి ఒక రెక్కి దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆరా తీస్తున్నారు. ఈ మధ్య టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గొడవలు జరుగుతూనే ఉంది. అటు పిఎస్సీ చైర్మన్ గా అట్లాగే ఇటు కౌశిక్ రెడ్డికి మధ్య చాలా ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లాగా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రత లేక ఇప్పటికీ ఇంట్లో అటు లాండ్ ఆర్డర్ కూడా ఫెయిల్ అవుతుందన్నటువంటి చాలా వాదనలు, చాలా మాటలు వినిపిస్తున్నాయి. సో శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని లేవనెత్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ దొరకడం సంచలనంగా మారింది. ఇప్పుడు శ్రీకాంత్, అసలు సెక్యూరిటీ వింగ్ ఇవి బ్యాగ్ విషయంలో ఏమంటుంది? ఆ బ్యాగ్ ఎవరైనా తీసుకొచ్చి కావాలని అక్కడ పెట్టారా, లేదంటే ఎవరైనా మర్చిపోయి వెళ్లారా? అసలు సెక్యూరిటీ వింగ్ ఏమంటుంది దీనిపైన? దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే పూర్తి సీసీ ఫుటేజ్ మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఎవరు పెట్టారు ఏంటి, ఆ యువకులు ఎవరు ఇక్కడ నుంచి వచ్చారు, మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం తీస్తోంది. ఎవరు పెట్టారో అవసరం ఉంది. మరి ముఖ్యంగా బ్యాగ్ లో ఏముంది అన్నది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా పూర్తి వివరాలు కూడా బయటకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ విభాగం దీనికి సంబంధించి పూర్తిగా సో ఎవరు పెట్టారు ఏంటి సంబంధించి వాళ్ళను అదుపులో తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ అసలు బ్యాగ్ లో ఉందనేది మాత్రం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.